మూసీలో మార్కింగ్ నిలిపేత నిరసన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు వెనక్కి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 85 కుటుంబాల తరలింపు ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా వ్యవహరించొద్దంటూ చెప్తా ఉన్నారు. సో అధికారులు చాలా స్పష్టంగా ఉన్నారండి. అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, మీకేమో మీరు ఖాళీ చేయడం వల్ల ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్లకు సర్ది చెప్పి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి. గతంలో కేసీఆర్ హయాంలో మల్లన్న సాగర్ సంబంధించినటువంటి విషయంలో మనం చూసినట్లయితే ఇగో చూడండి, మీకు ఎంత దారుణంగా అంటే ఇగో ఓ ఫోటోలోని వృద్ధురారి పేరు బెల్డే లక్ష్మి, వేముల ఘాట్లోని 65 ఏళ్ల అనుబంధం ఉంది ఆమెది. చిన్న పచారీ దుకాణం నడిపే ఆమెకు ఊళ్ళోని అందరూ పరిచయమే. ఒక్కసారిగా ఊరోజులు ఇల్లు ఖాళీ చేసిపోతుంటే ప్రాణం పోతున్నట్టు బిడ్డ అంటూ కన్నీరు మున్నీరైంది. ఇదొకటి. పల్లె తల్లికి వీడుకోలు, ఆర్ఎన్బి కాలనీకి తరలి వెళ్తున్న ముంపు గ్రామస్తులు గ్రామాలు ఖాళీ చేస్తూ కన్నీటి పర్యంతం జ్ఞాపకంగా మిగిలిపోతున్న సొంతూరి అనుబంధం. కళ్ళల్లో నీళ్లు కదలని కాళ్ళు, ఊరోజులే వేళ ఒకరినొకరు హత్తుకొని కన్నీరు పెట్టుకున్న గ్రామస్తులు పుట్టిన గ్రామాన్ని వదిలి వెళ్ళేదిలా అంటూ రోధిస్తున్నటువంటి ఓ అవ్వ. ఊరు కన్నీరాయే, పోతుంటే బాధ అవుతోంది, ఎట్లా బతుకుతామా అని. ఇది ఎప్పుడంటే 2017లోనే ఆ మల్లన్న సాగర్ బాధితులకు సంబంధించినటువంటి గ్రామాలు ఇవి. భూ నిర్వాసితుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ వాళ్ళు చేసినటువంటి పోరాటం. ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్గా చూడండి. క్లియర్గా ఎంత రోదనంటే 14-15 గ్రామాలను ఖాళీ చేయించినటువంటి దుర్మార్గులు వీళ్ళంతా కూడా. గులాబీ రాబందులు ఈరోజు కన్నీళ్లు కారుస్తున్నాయి. తమ కమిషన్ల కోసమే నిర్మించిన ప్రాజెక్ట్ కోసం రాత్రికి రాత్రి వందలాది గ్రామాలను నిలమట్టం చేసి రైతులపై లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు బనాయించి వేలాది మంది ప్రజలను గొర్రెల మందం తరలించినట్టు లారీలో డీసీఎంలలో కుక్కి తరలించిన దొంగనా కొడుకులు ఈరోజు చెరువులు కుంటలు నాలాల పరీక్ష కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే అంగిలాగులు చింపుకుంటున్నారు. సో ఇదొకటి. ఇంకొకటి మిత్రులారా, ఎంతమంది చనిపోయారు అనుకున్నావు వాళ్ళు మల్లన్న సాగర్ నిర్వాసితులు. ముంపు బెంగతో ఆగిన గుండె, ముంపు బెంగతో ఉద్దరాల మృతి, ముంపు దిగులుతో ఆగిన రాజయ్య గుండె. ఈ విధమైనటువంటి పరిస్థితులు కన్నీటి సందర్భమైన మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు. అయ్యా కాల్ముక్త అంటే కూడా అర్ధరాత్రి పోలీసుల పహారంలో లాఠీ చార్జ్ చేసి గ్రామాలను ఖాళీ చేయించినటువంటి దుర్మార్గులు ఈ కల్వకుంట్ల కాలకేయులు. వీళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు అవుతా ఉంది. వాళ్ళు ఒక్కడే రెచ్చగొట్టడు. నిజంగా ఈటల రాజేందర్ గారు మొన్న వనస్థలిపురంకి వెళ్ళి దీక్ష చేయడం జరిగింది. ప్రజలను వాళ్ళ బాధలను ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేసిండు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ప్రజలలో ఒక వైషమ్యం రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. వీళ్ళు ఈ మల్లన్న సాగర్ ఇది కాదా, దీన్ని ఎగ్జాంపుల్ చెప్తాం. మల్లన్న సాగర్ కదా, వీళ్ళకి కనీసం ఇప్పటికి కూడా R&R ప్యాకేజ్ రాలేదు ఇంతవరకు. బిక్కు అంటూ R&R కాలంలో బతుకుతూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్లో. ఆ నాణ్యతలే మేము భవనాలు కట్టారు, ఎప్పుడు కూలిపోతే కూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి దారుణమైన పరిస్థితులు 2017లోనే కేసీఆర్ చేయడం జరిగింది. 14 గ్రామాలు అండి మల్లన్న సాగర్లో, 14 గ్రామాలు, 15,000 కుటుంబాలను కాగం చేసినటువంటి దుర్మార్గుడు ఈ కల్వకుంట్ల కాలకేడు కేటీఆర్ తెలియదు. అవి సోయలేదా? సిగ్గుండాలి కొంచెం మాట్లాడడానికి. ఏదేదో ట్వీట్లు పెడుతూ ప్రజల్లో పూర్తిగా అండి. మీరు కొంతమంది నెగిటివ్ కామెంట్స్, నేనేం బాధపడను, నేనేం దాని వ్యతిరేకంగా తీసుకుని మీరు, ఎందుకంటే మీరు ఆ మోడ్లో ఉన్నట్టున్నారు, మీకు అసలు విషయాలు తెలియవు. ఎందుకంటే వీళ్ళు ప్రజల్ని కంప్లీట్గా రెచ్చగొట్టేట్టు ప్రయత్నిస్తున్నారు, ప్రజల్ని ఎమోషనల్గా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు అయితే నిన్న డ్రామా వేసిన, ఆ డ్రామా పైన కూడా నేను చెప్తా, ఆ డ్రామా స్టోరీ కూడా నేను చెప్తా అయిందనేది. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులు. మల్లన్న సాగర్లో ఎంతమందిని బలి తీసుకున్నారు వీళ్ళు. అసలు నేను అందుకే అంటాను, ప్రతిపక్షాలుగా బీజేపీయో లేకపోతే ఇంకెవరో ఈ యొక్క మూసీ రివర్ను కానీ లేదా ప్రజలకు అండగా ఉంటే బాగుంటుంది. కానీ బీఆర్ఎస్కు ఆ అర్హత లేదు. ఎందుకంటే మల్లన్న సాగర్లో కొంతమందిని బలి తీసుకున్నటువంటి ఈ దొంగలు కల్వకుంట్ల కాలకేయులు ఇప్పుడు వచ్చి మొసల కన్నీరు కారుస్తున్నారు. వీళ్ళు కదా ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, ప్రజలను చచ్చిపోలే చేసింది వీళ్ళు కదా. ఎన్ని పోరాటాలు చేసినప్పుడు 2017లో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా చూడండి. కన్నీరు కాల్చడానికి అర్హత ఉందా? బీఆర్ఎస్ హరీష్, నీ హయాంలో ఎన్ని గ్రామాలు నిర్దాక్షంగా కూల్చావో మర్చిపోయావా? మాట వినకుంటే కేవలం నీ ఈగో సాటిస్ఫై కోసం లాఠీ చార్జ్ చేయించింది మర్చినవా? నువ్వు ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చావో గుర్తుందా? ముంచేదాకా మా గ్రామాల్లో సెక్షన్ 144(30) ఎత్తేస్తివా అంటూ చంద్రశేఖర్ ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆయన పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఆయన పెట్టడం జరిగింది. చూడండి ఎంత దారుణం. మల్లన్న సాగర్ భూముల బెంగతో రైతన్న ఆత్మహత్య, ముంపు బెంగతో యువకుడు మృతి, ముంపు దిగులతో ఆగిన రాజయ్య గుండె, ముంపు బెంగతో వృద్ధురాలి మృతి, ముంపు బాధితుల ఆత్మహత్య యత్నం, మల్లన్న సాగర్ ముంపు రైతు ఆత్మహత్య, ముంపు బాధిత రైతు మృతి, ముంపు బెంగతో ఆగిన గుండె. ఎంతమంది చనిపోయారు? వీళ్ళందరూ ఉసులు దాకదా వీళ్ళకి?
ఇగో ఇగో లాఠీ చార్జ్ చేసి పోలీసులు లాఠీ చార్జ్, ఇగో చూడండి పోలీసులు తాబేదారులుగా పెట్టుకొని ఏ విధంగా లాఠీ చార్జ్ చేసిరో చూడండి. ఎక్కడన్నా ఒక దగ్గర లాఠీ చార్జ్ జరిగిందా? మూసీ రివర్ బెడ్లో ఎక్కడన్నా జరిగిందా లాఠీ చార్జ్? పోలీసులు ఎక్కడ ఉన్నారా? ఉన్నారు, కేవలం పహారా కోసం మాత్రమే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలపైన బలవంతంగా ఎవరన్నా తీసుకుపోయినరా? ఎంత దారుణంగా అంటే ఇగో ఈ విధమైనటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. దయచేసి ఈ కల్వకుంట్ల కాలకేయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను దయచేసి నమ్మొద్దు, ప్రజలు నమ్మొద్దు. మిమ్మల్ని నట్టేట ముంచేటువంటి దొంగలు వీళ్ళంతా. బీజేపీ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ పోయి కనీసం వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి మినిమం సోయి లేదు మీకు. మొత్తం పార్టీ అంతా పోయి వాళ్ళకి అండగా ఉండండి, తప్పే ఉన్నది. ప్రతిపక్షంగా ఒక రోల్ ప్లే చేయండి. మీకు ఆ సోయి లేదు. ఈ దొంగన కొడుకులు ఈ కల్వకుంట్ల కాలకేయులేమో కంప్లీట్గా ఒక అస్థిరపరిచేలా లేదంటే వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా దారుణాధారణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ప్రజల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు ఎవరో ఒకరు ఇప్పుడు ఏమైతే ఆ ముసలమ్మ నిన్న బుచ్చవని ముసలమ్మ చనిపోయింది, ఆమె ఆత్మహత్య కారణం ఎవరండి? వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ దొంగన కొడుకులకేమో ఆ పాప ఆమె డెడ్ బాడీ మీద శవాలపైన ప్యాలాలు ఏరుకునేటువంటి దొంగన కొడుకులు ఈ కల్వకుంట్ల కాలకేయులు. తెలంగాణ ఉద్యమంలో అదే జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులను యువతను రెచ్చగొట్టి ఈ దొంగన కొడుకులు వైషమ్యాలను రెచ్చగొట్టి అమాయకమైనటువంటి యువతను బలి తీసుకున్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతూ ఉంది. దయచేసి ఈ దొంగలని ఈ కల్వకుంట్ల కాలకేయులని నమ్మొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. వీళ్ళు చేయడం వల్ల అమాయకమైనటువంటి యువత బలిదారులకు, ఎందుకంటే వీళ్ళు ఆ విధంగా రెచ్చగొడతారు. ఈ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వీళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ప్రజల్ని మెంటల్గా వీక్ చేసి ఆత్మహత్య చేసుకునే ప్రేరేపిస్తారు. అందుకే వీళ్ళంతా కూడా కల్వకుంట్ల కాలకేయులను ఎందుకంటామంటే వీళ్ళు శివరాజకీయాలు చేస్తూ శివాలపైన ప్యాలాలు ఏరుకునేటువంటి ఈ దొంగలని మనం నమ్మొద్దు మిత్రులారా. ఎస్, బరాబర్ చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీద్దాం, ప్రజలకు అండగా ఉందాం. కానీ ప్రజలలో వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజల్లో ఒక మానసికమైనటువంటి వీక్గా చేసి తద్వారా చచ్చిపోయేలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులను బీఆర్ఎస్ పార్టీని వదలొద్దు. ఎందుకంటే మొదటి దోషి బీఆర్ఎస్ పార్టీయే. ఆనాడు మల్లన్న సాగర్లో అంతమంది చనిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ కదా, కేసీఆర్ కాదా, హరీష్ రావు కాదా, ఆ వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు కలెక్టర్ వాడు కాదా? వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలు వేదాల వల్ల ఇచ్చిన కనబడతా ఉంది. దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఈ కేటీఆర్ని కానీ ఈ హరీష్ రావు కానీ వీళ్ళంతా దొంగ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ప్రజలపైన ప్రేమ లేదు. నిజంగా ప్రజలపైన ప్రేమ ఉంటే మల్లన్న సాగర్లో గంతమంది చనిపోయే వాళ్ళ. నిన్న రంగనాథ్ గారు అదేవిధంగా దానకిషోర్ ఎవరైతే మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి కమిషనర్ అవుతున్నారో ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇద్దరు కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరిని బలవంతంగా తరలించం, ఇష్ట ప్రకారమే మూసీ నివాసుల తరలింపు, పట్టాలు ఉన్న వారికి చట్ట ప్రకారం పరిహారం, అనధికార నిర్మాణాల బిల్డర్లపై కేసులు, పిల్లలు నష్టపోతారనే విద్యాసంస్థల్ని కూల్చలే, హైడ్రా బూచి కాదు భరోసా, సామాజిక మాధ్యాల్లో తప్పుడు ప్రచారం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటూ సో హైడ్రా అనేది కేవలం హైదరాబాద్ సంబంధించింది. సంగారెడ్డిలో ఎక్కడో జరిగితే అది కూడా హైడ్రా బూచిగా చూపించడం, ఇక మంచిర్యాలలో ఎక్కడో జరిగితే అది హైడ్రా బూచిగా చూపించడం, ఇదే జరిగి మొత్తానికైతే హైడ్రా పైన ఒక బలమైనటువంటి ఒక ముద్ర వేస్తా ఉన్నారు. హైడ్రా అనేది రాగానే ఏదో చేస్తారనేటువంటి అపోహలు పోతా ఉన్నాయి. దయచేసి అక్రమ నిర్మాణాలకు మాత్రమే వాళ్ళు ఇచ్చిస్తా ఉన్నారు తప్ప వేరే ఏది లేనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఉన్న వాటిని మేము కూల్చేయట్లేదు, పేదవాళ్ళ ఇల్లు అసలే కూల్చేయట్లేదు, చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆ ఇన్సిడెంట్స్తో సహా చెప్తా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి.